బాలీవుడ్ లో పుష్ప డామినేషన్ గురించి నెల రోజులకు పైగానే వింటున్నాం. అక్కడ ఎన్ని సినిమాలు విడుదలైనా పుష్ప జోరును మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. పుష్పరాజ్ ధాటికి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేకపోతున్నాయి. అయితే ఎట్టకేలకు ఒక హిందీ చిత్రం పుష్ప 2 కలెక్షన్స్ కు బ్రేక్ వేసింది. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఆ మూవీ గురించి డిస్కషన్ చేస్తోంది. పుష్పను ఢీకొట్టి నిలబడిన ఆ సినిమా ఏంటి? డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డుల వేట కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల వసూళ్లను దాటింది. ముఖ్యంగా హిందీ ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో 800 కోట్ల కలెక్షన్స్ ను దాటేసింది. హిందీ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయం ఇది. నార్త్ మార్కెట్ లో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అక్కడ విడుదలైన చిత్రాలకు వసూళ్లు లేవు. పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుని కూడా బేబీ జాన్ లాంటి చిత్రం డిజాస్టర్ అయింది. 60 కోట్ల వసూళ్లలోపే బాక్సాఫీస్ రన్ ముగిసింది. ఇలాంటి సిట్యుయేషన్ బాలీవుడ్ లో పుష్ప 2 స్పీడ్ కు బ్రేక్స్ వేసింది ఓ హిందీ చిత్రం. అది కొత్త సినిమా కూడా కాదు. ఏ జవానీ హై దివానీ అనే సినిమా మంగళవారం పుష్ప 2 హిందీ కలెక్షన్స్ కంటే ఎక్కువ రాబట్టింది. 33 రోజుల తరువాత నార్త్ మార్కెట్ లో పుష్పరాజ్ డామినేషన్ కు బ్రేక్ పడింది. గత శుక్రవారం విడుదలైన రణబీర్ చిత్రం మంగళవారం రోజున పుష్ప 2 కంటే కాస్త ఎక్కువ వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ కోలీవుడ్ దారిలోనే బాలీవుడ్ లోనూ రీ రిలీజ్ మూవీస్ కు మంచి వసూళ్లు వస్తున్నాయి. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయం సాధించింది. ఇప్పుడు రీ రిలీజ్ సమయంలోనూ మ్యాజిక్ రిపీట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు 10 కోట్లు దాటాయి.